హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మిస్ కాకండి, ఎండింగ్ వరకు చూడండి. ఈరోజైతే రివర్ ఫ్రంట్ దగ్గర ఫ్లవర్ షోకి అండ్ రివర్ ఫ్రంట్ అయితే చూడడానికి అయితే మేము వచ్చామండి. గుజరాత్ ఫేమస్ ప్లేస్ అండి ఇది. రివర్ ఫ్రంట్ అటల్ బ్రిడ్జ్ అని అంటారు. చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో. ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఇప్పుడైతే వెళ్తున్నామండి మేము రివర్ ఫ్రంట్ బ్రిడ్జ్ అయితే చూడడానికి. ఇదంతా రివర్ ఫ్రంటేనండి. చూడండి, వాటర్ అయితే ఇదంతా రివర్ ఫ్రంట్ అంటారు. చాలా బాగుంటుంది చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. అందుకే మొత్తం వాటర్ కూడా నేనంతా వీడియో తీశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, వీడియో మొత్తం చూడండి, మిస్ కాకండి. చాలా చాలా బాగుంటుంది. ఈ మొత్తం చూసుకునేసరికి ఫ్లవర్ షో అంతా అయ్యేసరికి నైట్ అయిపోయింది. నైట్ వ్యూ కూడా బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను. రివర్ ఫ్రంట్ బ్రిడ్జ్ అయితే చూడండి, ఇదంతా వాటరు, ఇది అంతా రోడ్ అండి. ఇటు సైడ్ నుంచి మేమైతే వెళ్తున్నాము ఇప్పుడు. చాలా బాగుంటుంది వీడియో. ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఇదంతా వాటర్ చూడండి. బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది చూసారా. అక్కడికి వెళ్ళాలి, ఆ బ్రిడ్జ్ దగ్గరికి. అంది వేలో ఉన్నాము, వెళ్తున్నాము. మాకైతే బండి ఉందండి, కార్ అయితే లేదు. ఎక్కడికి వెళ్ళినా మేము బండి మీదే వెళ్తాము. యాక్టివా అండి మాది, ఏపీదే బండి. ఇంకా దాని మీదే వెళ్తాము మేము ఎక్కడికి వెళ్ళినా. బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది చూసారా. రివర్ ఫ్రంట్ బ్రిడ్జ్ అండి. చాలా చాలా ఫేమస్ గుజరాత్కి. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇదిగోండి, ఇటు నుంచి లోపలికి, ఇటు నుంచి వెళ్ళాలండి బ్రిడ్జ్లోంచి. సర్దార్ బ్రిడ్జ్ అని రాసింది ఇది. ఇటు నుంచి ముందుకు వెళ్తే మనకి రివర్ ఫ్రంట్ బ్రిడ్జ్ అయితే వచ్చేస్తుంది. అటల్ బ్రిడ్జ్ అంటారండి దాన్ని. రివర్ ఫ్రంట్ చాలా చాలా ఫేమస్ అండి గుజరాత్కి అయితే. వెళ్తున్నాము. ఫస్ట్ టైము మేము కూడా వెళ్ళడం. ఈ బ్రిడ్జ్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది, చెప్తాను చూడండి. ఎలా కనిపిస్తుంది కదా, అది అలా కనిపిస్తుంది కదా, అదంతా కైటుల్లాగా అలా కట్టారండి. కైట్ షేప్లో బ్రిడ్జ్ కనిపించేటట్టు మీకే తెలుస్తుంది చూస్తుంటే. చూడండి, కైట్స్ లాగా అనిపిస్తుంది బ్రిడ్జ్ చూడడానికి. చాలా బాగుంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం పాస్ అయిపోతుందండి ఇక్కడ. అండ్ మేము పండగ టైంలో అయితే ఇక్కడికి వచ్చాము, సంక్రాంతి టైం అప్పుడు. చాలా రష్గా కూడా ఉంది. ఫ్లవర్ షోకి కూడా చాలా జనాలు అయితే ఉన్నారు. మేము మధ్యాహ్నం 2 o'clock అలా వెళ్తే మాకైతే 9:30 అట్లా అయిపోయింది ఇక్కడే బ్రిడ్జ్ దగ్గర చూసుకోవడం. ఒక డే అంతా సరిపోయింది. ఇక్కడే ఫుడ్ అన్నీ కూడా దొరుకుతాయండి తినడానికి కూడా. చూడండి, బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. కైట్స్ లాగా ఇలా కట్టారండి. మనకి చూస్తే కైట్స్ లాగా అనిపించిద్ది, సైడ్ నుంచి చూస్తుంటే తెలుస్తుంది. సేమ్ కైట్స్ షేప్లోనే ఉంటుంది బ్రిడ్జ్ మొత్తం. చూడండి, చాలా చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ ప్లేస్ గుజరాత్కి. అటల్ బ్రిడ్జ్ అని కూడా అంటారు, రివర్ ఫ్రంట్ అని కూడా అంటారండి ఇది. ఇక్కడే ఫ్లవర్ షో కూడా ఉంది. ఫ్లవర్ షో అయితే చాలా జనాలు ఎక్కువైపోయేసరికి సరిగ్గా చిన్నపిల్లలు మాకు ఇద్దరిని పట్టుకోలేక వీడియో సరిగ్గా తీయలేకపోయాను. కానీ చాలా వరకు అయితే కవర్ చేశాను. మొత్తం చూడండి, ఫ్లవర్ షో కూడా దీంట్లో ఉంటుంది, చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ అయితే బ్రిడ్జ్ అయితే చూసేయండి మొత్తం. గుజరాత్లో ఇది ఫేమస్ ప్లేస్ అండి, చాలా ఫేమస్ అయిన ప్లేసు. నేనైతే వచ్చాను చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది, మా పిల్లలకు కూడా నచ్చింది. ఫ్లవర్ షో కానీ ఈ బ్రిడ్జ్ కానీ చాలా బాగుందండి. వాటర్ చూడండి ఎంత బాగుందో కదా. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. అటల్ బ్రిడ్జ్ అని రాసింది చూడండి. ఇంతకుముందు ఇటు నుంచి ఎంట్రీ ఉండేది, ఇప్పుడైతే ఇటువైపు క్లోజ్ చేశారండి. జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు, అందుకని పైనుంచి ఎంట్రీ పెట్టారండి, కింద నుంచి అయితే క్లోజ్ చేశారు. ఇదిగోండి చూడండి, బ్రిడ్జ్ చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. కైట్స్ రూపంలో ఉంటుందండి మొత్తం. చూడండి, కైట్స్లా అనిపిస్తుంది చూస్తే మనకి. కైట్స్ చూసినట్టు ఆ షేప్లో అలా కట్టారండి, వెరైటీగా కైట్స్ లాగా కనిపించడానికి. చాలా బాగుంది కదా, కైట్ లాగే అనిపిస్తుంది చూడడానికి కూడా బ్రిడ్జ్ అయితే. అస్సలు జనాల వల్ల మొత్తం సరిగ్గా చూడలేకపోయామండి చిన్నపిల్లలతో. మా అబ్బాయిని అయితే ఎత్తుకోవాల్సి వచ్చింది. చాలా రష్గా ఉంది. పండగ టైంలో వెళ్ళాము మేము. అసలు చాలా చాలా జనాలండి. ఫ్లవర్ షోకి అయితే టికెట్ తీసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ రివర్ ఫ్రంట్ చూద్దామనేసి వచ్చాము.
రివర్ ఫ్రంట్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఫస్ట్ టైమేనండి ఇక్కడికి రావడం. ఇప్పుడైతే ఇదిగోండి ఫ్లవర్ పార్క్ అని రాసింది చూసారా? ఈ జనాలు చూసారా? ఈ లైన్‌లో నుంచొనైతే టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకొని మాకు చాలా టైం పట్టింది లైన్‌లో 4 అవర్స్ పట్టింది. ఈ లైన్‌లోనే మాకు అంత టైం పట్టేసింది. ఇంకా లోపలికి వెళ్ళి ఇక్కడ బయట నుంచునేసరికి అంతగా చూడలేకపోయాము. చూడండి బ్రిడ్జ్ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా! మేమైతే బండి బయట పార్కింగ్ చేసి టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వచ్చాము ఫ్లవర్ షోకి. చూడండి చాలా చాలా రష్‌గా ఉంది. అందుకని వీడియో ఎక్కువ తీయలేకపోయాను. కానీ తీసినంత వరకు అయితే చాలా చాలా బాగుందండి. ఫ్లవర్స్ కూడా వెరైటీగా పెట్టారు. చాలా బాగా అనిపించింది మాకైతే. మేము ఫ్లవర్ షోకి రావడం ఫస్ట్ టైం అండి. 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాం కానీ చిన్నపిల్లలు అని చెప్పి ఎప్పుడు మా హస్బెండ్ తీసుకురారు. అట్లాగే ఈసారి కూడా ఇబ్బంది పడ్డాము చిన్నపిల్లలతో. చాలా కష్టమండి లైన్‌లో నుంచొని లోపలికి రావడం. మేము మొత్తం చూసుకునేసరికి మాకైతే నైట్ అయితే అయిపోయింది. చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి కదా! ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా! వెరైటీగా పెట్టారండి ఫ్లవర్స్. చాలా బాగా అనిపించింది మాకైతే. ఈ మొత్తం చూసుకునేసరికి నైట్ అయిపోయింది. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. చూపిస్తాను మీకు బ్రిడ్జ్. చూడండి నైట్ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది. రివర్ ఫ్రంట్ బ్రిడ్జ్, అటల్ బ్రిడ్జ్ అంటారండి. రివర్ ఫ్రంట్ చాలా ఫేమస్ ప్లేస్ అండి గుజరాత్‌కి. ఒక్కసారైతే విజిట్ చేయండి గుజరాత్ వస్తే ఎవరైనా. చాలా బాగుంటుంది రివర్ ఫ్రంట్. నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నైట్ వ్యూ చూడండి చాలా బాగుంది కదా లైటింగ్‌తో. అసలు జనాలైతే చూడండి మీకే తెలుస్తుంది కదా! చూడండి జనాలైతే అసలెక్కడ ఖాళీ అనేది లేదు. మీకే తెలుస్తుంది కదా! జనాలు చిన్న పిల్లలతో రావడం చాలా కష్టమండి. మేము అలానే వచ్చాము. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.